మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మే నెల గురుగారు వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలాంటి అదృష్టం వరించబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? మే నెల వృషభ రాశికి చాలా బాగుంది. మే 13 తర్వాత ఈ జాతకం మారబోతుంది కంప్లీట్ గా. పోయిన 18 సంవత్సరాలు ఒక లెక్క, ఇప్పుడు మొదలుపోయేది ఒక లెక్క. ముందు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు సంపూర్ణేష్ బాబు, ఇప్పుడు మహేష్ బాబు, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో మే నెలలో వృషభ రాశికి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనం టెక్నికల్గా మాట్లాడదాం. సూర్యుడు బుధుడు 12వ ఇంట్లో, శుక్రుడు లగ్నంలో, 11వ ఇంట్లో కుజుడు మరియు శని, చంద్రుడు 6వ ఇంట్లో. ఇప్పుడు దీనివల్ల మనకు జరిగే కాంబినేషన్ ఏంటంటే, ఆలోచన బేసిక్గా ఫ్యామిలీ మీద ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకు పిల్లలు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళకి అమ్మ నాన్న ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ప్రేమ ఉంటుంది మనిషికి. ఎక్కడో అక్కడ అమ్మ నాన్న, బాబు, భార్య, సంథింగ్, బ్యాచిలర్కి అయితే గర్ల్ ఫ్రెండ్, ఎక్కడో ఒక ప్రేమ అనేది ఉంటుంది. సో ఆ ప్రేమలు, ఆప్యాయతల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఏదో చేయాలి వాళ్ళకి, నేను సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. ఒక బ్యాంకులో డిపాజిట్ పెట్టడం, లేకపోతే వాళ్ళ కోసం ఒక జాబ్స్ చేయడం, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఏదైనా సక్రమంగా ఒక దారిలో తీసుకెళ్ళడం జీవితాన్ని. వాడు ముందుకు తీసుకెళ్తే వాడు ఏమైనా చేయగలుగుతాడు కదా. సో ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ కోసం వీడేదో చాలా మంది జాబులు చేయడం మొదలెడతారు. ఎవరైతే ఇప్పుడు దాకా జాబులు చేయకుండా ఏవేవో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చిన్నవి, ఇప్పుడు జాబులు చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ జాబ్ రావడం జరుగుతుంది. సో జాబ్ వచ్చే విపరీతమైన ఛాన్స్ ఉంది. మనకు ముందే తెలుసు మార్కెట్ డల్ ఉంది, పికప్ అవబోతుంది. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది, మార్కెట్ పికప్ అవుతుంది, చూస్తున్నాము. హైరింగ్ అండ్ ఫైరింగ్ 2 జరుగుతుంటాయి ఎప్పుడు. బేసిక్గా మనం అనుకుంటూ ఉంటాం మార్కెట్ ఇది అది, కానీ 2 జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. సో ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి జాబ్ రాబోతుంది, ఎవరికైతే జాబ్ లేదో. అండ్ ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సూ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి వార్త. మీకు కావాల్సిన MBA కాలేజ్లో మంచి సీట్ మీకు వచ్చేస్తుంది. మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో, ఉస్మానియా, JNTU, లవ్లీ, ఏదో కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్లో మీకు సీట్ రావడం జరుగుతుంది. సో సీట్ వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్రాక్ చేసి సీటు కొట్టడం అనేది జరుగుతుంది. ఆ జాబ్ కూడా, ఈ జాబ్ అయినా ఈ సీట్ అయినా మీ ఫ్యామిలీ కోసమే. ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని చేస్తున్నారు. చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, చంద్రుడు 6వ ఇల్లు అంటే బరువు బాధ్యతలు. దాంట్లో చంద్రుడు అంటే మనస్కారకుడు. సో యు ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు దాకా ఎవరైతే కాలు మీద కాలేసుకొని నేను ఇంతే, నేను మారను అనేవాడు కూడా ఒకసారి ఆలోచిస్తారు. సో ఒక రెస్పాన్సిబిలిటీ వృషభ రాశి తీసుకుంటారు. తర్వాత లగ్నంలో శుక్రుడు వెరీ గుడ్ ఫర్ అఫేర్ అండ్ మ్యారేజ్. ఈ నెలలో కనుక మీకు ఒక అమ్మాయి పరిచయం అయితే, మీకు వచ్చే కార్తీక మాసం లోపల అమ్మాయితో పెళ్ళి అవుతుంది, గ్యారంటీ. మీకు ఆ యోగం ఉండాలి, పెళ్లి యోగం నడుస్తూ ఉండాలి. ఒకవేళ ఈ సంవత్సరం పెళ్లి యోగం నడుస్తుంది అంటే, మీకు ఏప్రిల్లో మేలో అమ్మాయి పరిచయం అయి డిసెంబర్ కల్లా మీ పెళ్ళి అయిపోతుంది, గ్యారంటీ. అది కూడా మంచి అమ్మాయి, డబ్బున్న అమ్మాయి, అందమైన అమ్మాయి, చాలా పాష్ అమ్మాయి. ఏ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఆ ప్రాంతాల్లో పనిచేస్తుంటారు చూడండి, ఆ రేంజ్ అమ్మాయి పరిచయం అవుతుంది మీకు. శుక్రుడు లగ్నంలో, శుక్రుడు అంటే అమ్మాయి డైరెక్ట్ లగ్నంలోకి వచ్చేసింది. ఓకే, మంచి వార్త. అంతే కదా. ఇప్పుడు బాగా మ్యాచ్, జాబ్ వస్తుంది. ఎక్కడ వస్తుంది జాబ్? ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్. అమ్మాయి అన్న కరెక్ట్, అక్కడ అమ్మాయి సెట్ అయింది మనకు. సో మ్యారేజ్, జాబ్. హెల్త్ వైజ్ ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? హెల్త్ వైజ్ రికవరీ మోడ్ ఉంది. అంటే మీకు ఇప్పుడు రికవరీ అంటే ఎంతో చెప్తాను. సూర్యుడు బుధుడు
12వ ఇంట్లో ఉన్నాడు, 12వ ఇంట్లో ఈ 2 గ్రహాలు ఉన్నాయంటే రికవరీ అంటే ఏం లేదు, బరువు తగ్గడం. బరువు మజిల్స్ పెరగడం వేరు, బరువు తగ్గడం వేరు కదా. సో మీరు బరువు తగ్గుతారు. ఇప్పుడు బాగా అన్ని బాగుంది, హెల్త్ బాగుంది అంటే జిమ్కి వెళ్ళి కసరత్తులు చేస్తారు, అవేవో ప్రోటీన్స్ తింటారు, బాడీ పెరుగుతుంది. వీటిది ఇప్పుడు ఆ టైం కాదు. వీడి ఇప్పుడు టైం ఏంది, ముందు కొంచెం వెయిట్ తగ్గుతాడు. ఆ కొవ్వు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగ్గించుకొని ఆ గ్రీన్ టీలు అవేవో ఉంటాయి, బ్లాక్ కాఫీలు అవన్నీ తాగి బరువు తగ్గించి ఈ లవ్ సైడ్ లో లవ్ హ్యాండిల్స్ అంటారు దీన్ని, ఈ హ్యాండిల్స్ ఇక్కడ ఈ ఫ్యామిలీ ప్యాక్ ఇదంతా తగ్గించడం జరుగుతుంది. తర్వాత ఇంకా బాడీ బిల్డింగ్ నెక్స్ట్ స్టేజ్ అది. సో ఇప్పుడు బరువు అనేది తగ్గడం జరుగుతుంది, గ్లామర్ అనేది బాగా పెరుగుతుంది, కలర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ మధ్య మనం చూస్తుంటే చాలా మంది అమ్మాయిలు కలర్ పెరగడానికి టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. సినిమా హీరోయిన్లు కూడా అవి డ్రిప్పులు కూడా ఎక్కిచ్చేస్తున్నారు. మార్కెట్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా దిగిపోయినాయి, అవేవో టాబ్లెట్లు వచ్చినాయి. కలర్ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో బాగా పంప్ చేయడం వల్ల కలర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. మనం తెలియకుండా ఫ్రీ రాడికల్స్ బాడీలోకి పంపించేసి బాడీని మొత్తం కలర్ తగ్గించేసుకుంటాం. కానీ మనము యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే ఒక నిమ్మకాయ లాంటివి, బత్తాయి, నిమ్మకాయ, కొన్ని టాబ్లెట్స్ స్పెషల్గా కాన్సన్ట్రేటెడ్ సప్లిమెంట్స్ ఉంటాయి, అవి తీసుకుంటే దాని ఐవి డ్రిప్స్ అంటారు, ఏవో పేర్లు ఏవో అంటారు, గ్లూటాథయాన్ ఏవో ఉంటాయి పేర్లు. సో అలాంటివి తీసుకోవడం వల్ల చాలా మంది చాలా కలర్స్ వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్లు కూడా చామాంచాయి రంగులో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వైట్ వచ్చేసారు, ఫెయిర్, వైట్ అన్నప్పుడు ఫెయిర్. సో బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కలర్ కరెక్షన్ అనేది జరుగుతుంది, వెయిట్ తగ్గుతారు, కలర్ కరెక్షన్ జరుగుతుంది. మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో వెయిట్ రిడక్షన్, కలర్ కరెక్షన్. ఆగస్టు కల్లా మీరు చెప్పాను కదా మహేష్ బాబు, ఊరికే చెప్పలా. సో ఇది హెల్త్ గురించి మాట్లాడాం. తర్వాత బరువు బాధ్యతల గురించి మాట్లాడాం. ఇప్పుడు కుజుడు శని గురించి మాట్లాడాలి. కుజుడు శని ఎఫెక్ట్ ఏంటి? మనము కుజుడు మరియు శని గురించి మాట్లాడుకుంటే వీళ్ళు 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి చాలా పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటారు. మనిషి బేసిక్గా నెగిటివ్ ఆలోచిస్తాడు, ఏదైనా తప్పు జరిగితే నెగిటివ్ ఆలోచిస్తాడు. సో వీడు ఇప్పుడు ఏంటంటే కుజుడు శనితో ఉన్నాడు కాబట్టి విపరీతమైన క్లారిటీ సహనంతో రావడం వల్ల దాన్ని గురువు పుష్ చేస్తున్నాడు, దానివల్ల ఒక క్లారిటీ వస్తుంది. ఏంటంటే అరే నేను ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను, నా వల్ల అది కాలేదు, ఇదంతా కాదు, టైం బాగాలేదు, ఏం జరగదు, వదిలే. టైం బాగుపడితే అన్నీ బాగుపడతాయి, అన్నీ సర్దుకుంటాయి, అంతే కదా. టైం బాగాలేనప్పుడు 100 సాకులు ఉంటాయి, నేను ఇది చేయలేకపోయాను, నేను ఆ రోజు ఇది చేయలేదు, వాడు నన్ను నేర్పించాడు, డబ్బులు రాలేదు, నన్ను ఎవడ పట్టించుకోవడం లేదు, అది వదిలేసి, ఇవన్నీ కాదు. టైం బాగున్నప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి. సో పాయింట్ ఏంటంటే ఆ క్లారిటీ వచ్చేస్తుంది. మే 13th మిత్రమా, నీ గురుబలం బాగుంటే మే 13th తర్వాత నిన్ను ఎవ్వరు ఆపలేడు. సో గురువు 3వ ఇంట్లో ఉన్నాడు. కానీ మన జన్మజాతకం గురించి మాట్లాడుకోవాలి. జన్మజాతకంలో గురువు బాగుంటే చాలు. బేసిక్గా ఏం లేదు, గురువు బాగుండడం ఏంటంటే నువ్వు మంచోడే ఉండాలి అంతే. నువ్వు గనక మంచోడు అయి ఉంటే, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు మంచి మార్గంలో నడిచి ఉంటే, మే 13th తర్వాత నువ్వే రాజు, నువ్వే మంత్రి. చెప్తున్నానబ్బా, సింపుల్. మహేష్ బాబు నువ్వే, మోడీ నువ్వే. ఫ్యామిలీ ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి అంటారు? భార్యాభర్తల మధ్య సంబంధాలు ఇవన్నీ కూడా, భార్యాభర్తల మధ్యలో సంబంధాలు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే 11వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి విపరీతమైన ప్రేమ. అంటే ఒకసారి మనిషికి మైండ్ సెట్ క్లారిటీ వచ్చేస్తే అన్ని సర్దుకోపోతాయంటే, మైండ్ సెట్ డ్యామేజ్ అయింది అనుకోండి, అన్ని తేడా కొడతాయి. భార్యతో కొట్టుకోవడాలు, జాబ్ ప్లేస్ లో కొట్టుకోవడాలు, ఇక్కడ ఏమీ అర్థం కాక మళ్ళీ బ్రేక్ లో దాంతో వెళ్ళి ఫోన్ లో మాట్లాడడం, దాంతో గొడవ పెట్టుకోవడం, మళ్ళీ ఆఫీస్లోకి వచ్చి ఆ స్క్రీన్ ముందు కూర్చొని మళ్ళీ ఆ కోడింగ్ అదంతా. ఒకసారి క్లారిటీ వచ్చింది అనుకోండి, దానికి అల్టిమేటం ఇచ్చేస్తాం ఆ పిల్లకి, నువ్వు ఉంటే ఉండు, మంచిగా ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. ఈ జాబ్ కూడా ఒక క్లారిటీ వచ్చి డివిజన్ చేసేస్తాం. ఇక్కడ పని సెట్, అక్కడ అమ్మాయి సెట్. సో బేసిక్గా అన్నిటికీ కుజుడు హెల్ప్ అవుతున్నాడు. కానీ
మీరు మీ జన్మ జాతకంలో గురువు బాగుండాలి. బాగలేకపోతే ఇబ్బంది. అదే జీవితం నడుస్తూ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ వేధిస్తూ ఉంటుంది, భార్య వేధిస్తూ ఉంటుంది, ఆఫీస్లో బాస్ వేధిస్తూ ఉంటాడు. సో పాయింట్ ఏంటి? గురువు బాగుండాలి. గురువు బాగాలేకపోతే మన బాస్ వేధిస్తాడు, గర్ల్ ఫ్రెండ్ వేధిస్తాడు, అమ్మ నాన్న వేధిస్తారు. అప్పుడప్పుడు గురువు బాగాలేకపోతే వేధించే వాళ్ళు ఎక్కడి నుంచైనా వస్తారు. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కూడా వేధిస్తాడు గురువు బాగాలేకపోతే. గురువు ఎంత బాగుంటే వేధించే వాళ్ళు అంత దూరం ఉంటారు, మనం బాగా చూసుకునే వాళ్ళు అంత దగ్గర అవుతారు. ఒక మంచి గురువు పరిచయం అవుతాడు, ఒక మంచి ఫ్రెండ్ పరిచయం అవుతాడు. రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా సహాయం చేస్తాడు. రోడ్డు మీద వెళ్ళే వాడు కూడా నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. నీకేమైనా అవసరమైతే నేను చెప్పాను అంటాడు. గురువు అంత గొప్ప. కష్టంలో మనిషిని కాపాడేది గురువు. జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా గట్టు ఎక్కించగలిగే దమ్ము ధైర్యం గురువుకు ఉంది. అన్ని గ్రహాలు వెళ్ళిపోతాయి, ఏ గ్రహం ఉండదు. నాయన చచ్చి వీడిది ఎందుకు గలిజేయుడు అని వదిలేసి వెళ్ళిపోతాయి. ఒక్క గురువు గ్రహమే కాపాడుతుంది. అంతెందుకు మన భూమి మీద ఆస్ట్రాయిడ్స్ కామెంట్స్ పంపిస్తే గురువు దాని గ్రావిటీతో అవి లాగేసుకొని మన భూమిని కాపాడుతుంది. గురువు అంత గొప్ప. గురువు అంటే ఏం లేదు, బీయింగ్ పాజిటివ్. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఎవ్వరి పట్ల నెగిటివ్ మాట్లాడదు, ఎవ్వరి పట్ల నెగిటివ్. మీ శత్రువులు బాగుపడాలి, మారాలి అని కోరుకోండి. వాడు నాశనం అయిపోవాలి, వాడు రోడ్డు మీదకి వచ్చేయాలనుకో. వాడు కూడా బాగుపడాలి, వాడు నా ఫ్రెండ్ అయి నాకు సాయం చేయాలి, నేను వాడికి సాయం చేయాలి అన్నట్లు ఆలోచించాను. ప్రతి మనిషి మారాలి. నీ శత్రువు కూడా మారాలి, నీ శత్రువు కూడా ఫ్రెండ్ అవ్వాలి, ఫ్యాన్ అయిపోవాలి. నీ శత్రువు కూడా నీకు ఫ్యాన్ అయిపోవాలి. వాడు ఫోన్లో మెసేజ్ చేయాలి సారీరా భయ్ అని. అన్నీ చేయగలిగి ఒకటే ఒక ప్లానెట్ గురువు. సో ఆల్వేస్ బీయింగ్ పాజిటివ్. ఇప్పుడు నా దగ్గర ఏం లేకపోవచ్చు, చేతిలో చిప్పు ఉండొచ్చు, ఒక రూపాయి చిల్లి గవ ఉండకపోవచ్చు, కానీ అరే రేపు టైం మారుతుంది, రేపు నా టైం మారుతుంది. మారేదే టైం, చేంజ్ ఈస్ కాన్స్టెంట్ అంటారు కదా. సో అది ఆ హోప్ ఉండాలి, గురువు బాగుండాలి. సో అది కనుక ఉంటే మే 13th తర్వాత వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అన్ని రకాలుగా మీరు ఎగ్జాముల్లో పాస్ అవుతారు, మీ జాబ్లో మీకు ప్రమోషన్ వస్తుంది, మీ భార్య కూడా మారుతుంది. అసలు జరగదు, చాలా ఇంపాసిబుల్ అసలు భార్య మారడం, అది కూడా జరుగుతుంది మీ గురువు బాగుంటే. సో మీరు గురువుకి రెమెడీ చేసుకోండి. వృషభ రాశి వాళ్ళు మీరు నెల కంపల్సరీ గురువుకి రెమెడీ చేసుకోవాలి. చేసుకుంటే మే 13th తర్వాత ఎలాంటి పరిహారాలు చేయాలి? అవును, మంచి ప్రశ్న. ఈ మిరాకిల్స్ జరగాలంటే ఎలాంటి పరిహారం చేయాలి? అది కూడా పెద్ద మార్పు కనిపిస్తుంది. వృషభ రాశి సంవత్సరం బాగుంది, మళ్ళీ మార్పు మే 13th కనిపిస్తుంది. మే 13th, మే 17th ఈ వారంలో కనిపిస్తుంది. కాబట్టి మనం ఈ గురువుకి మంచి రెమెడీ, గురువుకి అద్భుతమైన రెమెడీ, పెద్ద రెమెడీ చెప్తున్నాను, చిన్న రెమెడీ కాదు. చిన్న రెమెడీ అంటే ఏంటి? గురువారం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడం. పెద్ద రెమెడీ ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా గుడి కట్టిస్తూ ఉంటే అక్కడ వెళ్ళి 5,000-10,000 ఇచ్చిరండి. టెంపుల్ డొనేషన్ ఫర్ ఎ టెంపుల్. పెద్ద రెమెడీ ఇది. గురువు అంటే టెంపుల్, గుడిలో ఉన్న దైవం. గుడి కట్టడానికి మనం డబ్బులు ఇస్తే ఎంత పుణ్యం కదా. గుడి కట్టించడానికి డబ్బులు ఇవ్వాలి. తర్వాత ఎవరైనా గురు రూపంలో ఉన్న వ్యక్తి ఉంటారు కదా, మనకు టీచర్, వాళ్ళకు పెద్ద మంచి గిఫ్ట్, చిన్న 10 రూపాయలు 20 రూపాయలు కాదు, 5,000-10,000 పెట్టి మంచి గిఫ్ట్ ఇవ్వండి అతనికి. కొంచెం పెద్ద స్థాయి. ఈ మాసం కనుక మీరు కొంచెం పెద్ద స్థాయి కొంచెం డబ్బు పెట్టి రెమెడీ చేయగలిగితే మే 13th తర్వాత చాలా బాగుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము వ్యాపారంలో ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకు అంత తిరిగి వస్తుంది కదా. ఇది కూడా అంతే. మీరు మే 13th లోపల ఎంత చేయగలిగితే అంత చేయండి. ఎందుకంటే మే 13th తర్వాత వచ్చే రిజల్ట్ లాస్ట్ 18 years లెక్క. సో మీరు ఇప్పుడు దాకా ఏమి చేయాలండి, ఇప్పుడు చేసేయండి. టైం ఉంది, ఇంకేదో ఒక నెల ఉంది, నెలనా ఏవో కొన్ని రోజులు ఉన్నాయి. ఇది మీరు చూసేటప్పటికి మీకు ఒక 10 రోజులు అయితే ఉంటాయి, మినిమం 10 days గ్యాప్ ఉంటుంది. సో చేయండి, ఎంతో కొంత చేయండి. 10,000 లక్షణం మీ స్థాయికి తగ్గట్టు చేయండి. 13th తర్వాత మంచి రోజులు మొదలవబోతున్నాయి. సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అండ్ లేదు మేము అసలు మా బడ్జెట్ లేదండి, మా పరిస్థితి బాగాలేదంటే ఎల్లో కలర్లో ఉండే వస్తువులు లైక్ అటిపండు డొనేట్ చేయండి. ఒక 1,000 రూపాయలు పోనీ 100 రూపాయలు చాలు, చాలా డిఫరెన్స్ వస్తుంది. సో గురువుకి తగ్గ రెమెడీ చేయండి. మంచి మాసం, మంచి సమయాన్ని వాడుకోండి. లేకపోతే అసలు సార్ మా దగ్గర ఏమీ లేదంటే పాజిటివ్గా ఉండండి.
హోప్ కాపాడేస్తుంది మనిషిని చాలా. అది హోప్ ఉంటే చాలు మనిషిని ఎట్లయినా కాపాడుతుంది. అది ఏమీ లేకపోయినా హోప్ అనేది బతికించగలదు. అన్నీ ఉన్నా హోప్ లేకపోతే ఉరేసుకొని మనిషి చచ్చిపోతాడు. ఏది 100 కోట్ల నలుగురు ఉరేసుకొని చచ్చిపోయారు, ఎందుకంటే హోప్ లేదు, ఆశ లేదు, అదే పాజిటివిటీ లేదు. అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. డబ్బు కాదు, ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. ఆలోచనలు కరెక్ట్గా ఉంటే డబ్బుని సంపాదించగలము. ఉన్న డబ్బుని కూడా దాన్ని ఎలా వినియోగించాలి అర్థం చేసుకోగలం. సో హోప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హోప్ కమ్స్ ఫ్రమ్ గురువు. గురువు ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్. సో బీ పాజిటివ్ ఇన్ లైఫ్. దట్స్ ఇట్. ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.